ఒకప్పుడు కిడ్నీలో రాళ్లు రావడం అరుదైన సమస్యగా కనిపించేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య పలకరిస్తున్నది. ఇందుకు మారిన జీవనశైలి ఒక కారణమైతే అవగాహన లేకుండా తీసుకునే ఆహారం మరో కారణం. అందువల్ల ఏవి తినాలో ఏవి తినకూడదో తెలుసుకొని తింటే సమస్యను కొంతవరకు దూరం చేసుకోవచ్చు. వీటిలో ముందుగా పాలకూర గురించి తెలుసుకుందాం. పాలకూరలో ఆక్సలేట్ అధికంగా ఉంటాయి. ఇవి కాల్షియంతో కలిసి కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడతాయి. పాలకూర ఆరోగ్యానికి మంచిదే అయినా అధిక మొత్తంలో తీసుకోవడం మానేయాలి. బీట్రూట్ గురించి తెలుసుకుందాం. బీట్రూట్లలో కూడా ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా సలాడ్స్లో తీసుకోవడం, జ్యూస్ చేసుకొని తాగడం ఆపేయాలి. అడపాదడపా తీసుకోవాలి, కానీ అదే పనిగా బీట్రూట్కు జైకొట్టొద్దు. అటుపై రెడ్ మీట్ గురించి తెలుసుకుందాం. రెడ్ మీట్లో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. ఫలితంగా కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాంసాహారం పరిమితంగా తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా హై సోడియం డైట్స్ వల్ల యూరిన్ లో కాల్షియం ఎక్కువగా విడుదలవుతుంది. ముఖ్యంగా చిప్స్, ఫాస్ట్ ఫుడ్ సూప్స్ లాంటివి తీసుకోవడం వల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరిగా బ్లాక్ టీని ఆక్సలేట్ హెవీ బెవరేజ్ అంటూ ఉంటారు. ఇది ఆక్సలేట్ స్థాయిలను బాగా పెంచుతుంది. ముఖ్యంగా నీళ్లు తక్కువగా, బ్లాక్ టీ ఎక్కువగా తాగే వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బ్లాక్ టీకి బదులు హెర్బల్ టీ తాగడం మంచిది.